ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే అక్రమాల భవనం నేలమట్టం, వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత, ఆ నిర్మాణానికి ఏ అనుమతులు లేవు, నోటీసులు ఇచ్చినా స్పందించని వైసీపీ, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారులు చర్యలు. ఇంకా అమరావతి బృహత్ ప్రణాళికకు విఘాతం కలిగించేలాగా నిర్మాణాలు చేసే ప్రయత్నం, కోర్టు ఆదేశాలతోనే కూల్చివేస్తున్నామన్న హోంమంత్రి అనిత, అనుమతులు లేకుండానే ఊరూరా వైసీపీ ప్యాలెస్లు. జీఎస్టీలోకి పెట్రోల్ ఉత్పత్తులపై రాష్ట్రాలదే నిర్ణయమన్న జీఎస్టీ మండలి. ఇక పోలవరం ప్రాజెక్టులో కదలిక, అంతర్జాతీయ నిపుణులు వస్తున్నారు, 9 రోజుల పాటు అక్కడే మకాం, సాంకేతిక సవాళ్లకు దిశ అన్వేషణ. ఇక గాలి వాటమే ఇంధనం, నౌకల్లో పొదుపు కోసం వినూత్న ఆలోచన. ఇక అంటకాగిన వారిపై అంకుశం, విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు కలెక్టర్లు జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం. రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ, 12 జిల్లాల కొత్త కలెక్టర్లు, కొందరి పోస్టింగులపై విస్మయం. ఇక ప్రజలిచ్చింది పదవులు కాదు, బాధ్యత, శాసనసభకు మంచి గౌరవం గుర్తింపు తీసుకురావాలి, అందరూ మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తానన్న సభాపతి అయిన పాత్రుడు. శాసనసభ హుందాగా సాగాలి, దూషణలు వెకిలి చేష్టలకు చోటివ్వద్దు, గత శాసనసభలో నీచ రాజకీయాలు చేశారంటూ అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యలు. ఆంధ్రజ్యోతి